బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పర్యటిస్తూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతోటి ఆయన భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ బన్సల్ రాష్ట్ర కమిటీ కూర్పుపై కినుక వహించారని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా కాలం తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బన్సల్ రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించారు సునీల్ బన్సల్. ఇక టార్గెట్ తెలంగాణలో భాగంగా హైదరాబాద్ వచ్చారు సునీల్ బన్సల్. ప్రస్తుతం పార్టీ నేతలతోటి ఆయన భేటీ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పర్యటిస్తూ ఉన్నారు. ఆయన కీలక నేతలతోటి రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ బన్సల్ రాష్ట్ర కమిటీ కూర్పుపై కినుక వహించారని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన చాలా కాలం తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఇవాళ రావటం, అలాగే కీలక నేతలతోటి ఆయన భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ వ్యవహరించారు. ఇక టార్గెట్ తెలంగాణలో భాగంగా బన్సల్ హైదరాబాద్ కు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, కొద్దిసేపు క్రితమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సునీల్ బన్సల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఆయన వివరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మాత్రం ఆయన రాష్ట్ర వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటూ వస్తారు. అయితే ఎప్పుడైతే రాష్ట్ర కమిటీ కూర్పు జరిగిందో ఆ కూర్పు పైన కొంత కినుకు వహించారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆయన చాలా రోజుల నుండి రాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సునీల్ బన్సల్ రావడంతో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్ఛార్జిగా పూర్తి స్థాయిలో ఆయన వివరించారు. అక్కడ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా ఆయన చాలా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాలను, సంస్థాగత అంశాలను, బూత్లకు సంబంధించినటువంటి సెంటెనమే, నాయకుల మధ్య విభేదాలను తగ్గించడం అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటిని కూడా సార్ట్అవుట్ చేస్తూ అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వివరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాకకు 2 రోజుల ముందు ఆయన రాష్ట్ర కార్యాలయానికి రావడంతో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ పశ్చిమ బెంగాల్ తరహాలో ఇక్కడ కూడా అధికారం చేపట్టేందుకు కావాల్సినటువంటి చర్యలన్నింటి కూడా ఆయన ఆధ్వర్యంలో మరోసారి తీసుకుంటారంటూ కూడా ఓ చర్చ జరుగుతుంది. గతంలో ఈయన రాష్ట్ర వ్యవహారాలకు ఇన్ఛార్జ్ వచ్చిన టైంలో కూడా ఒక టాస్క్ మాస్టర్ అంటూ కూడా ఆయనకు కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా తెలంగాణను రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడమే ఒక టాస్క్ గా ఆయన రాష్ట్రానికి వచ్చినట్టుగా అయితే బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. సునీల్ బన్సల్ రాకతో కొంత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో ముఖ్యంగా సంస్థాగత అంశాల్లో కీలకమైనటువంటి మార్పులు వస్తాయి, కీలకమైన అంశాలపైన ఆయన రివ్యూ చేస్తారన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే రాష్ట్ర నేతలతో ఆయన సమావేశమై సునీల్ బన్సల్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వివరిస్తారని, అదేవిధంగా ఏదైతే బీజేపీ జాతీయ నితిన్ నవీన్ రాకకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలు, అదేవిధంగా రాష్ట్ర నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ అన్నిటికి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో నితిన్ నవీన్ కు అందజేసి 3 రోజుల పర్యటనలో భాగంగా వాటిలో కొంతమేర సార్ట్అవుట్ చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉందన్న చర్చ అయితే మొదలైంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.